హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఉప్పు చేపల పులుసు తిన్నారా? ఇవ్వండి, ఇవైతే ఉప్పు చేపలు. ఉన్న చేపలన్నిటికన్నా కాస్ట్లీ అండి. ఇవి 1000 అలా ఉంటుందండి కేజీ. ఉప్పు అయితే ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే వాటర్ నానబెట్టుకొని ఇలా మంచిగా కడిగేసుకోవాలి. వాటరే లిక్విడ్ లాగా అవుతుంది చూడండి, అంత ఉప్పు ఉంది. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాతనైతే ఒక బౌల్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, సోంపు వేసుకోవాలి పోపులో. తర్వాత అయితే కొంచెం కచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై కానివ్వాలి. దాని తర్వాతనైతే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాతనైతే టమాటా వేసుకోవాలి. ఒక పండు టమాటా అయితే ఒక 4 వేసుకున్నా. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అప్పుడే తొందరగా మగ్గుతుంది టమాటో. ఇంకొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే కారం వేసుకుందాం, ఒక 2 స్పూను. దాని తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకుందాం. మనకు కావాల్సినంత టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాతనైతే ఈ పులుసులో ఏం వేస్తున్నామంటే సొరకాయ ఒక మునక్కాయ చిన్న గడ్డ వేసుకోవాలి. సొరకాయ దీంట్లో వేసి ఉప్పు కారం పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి. దాని తర్వాతనైతే చింతపులుసు పోయాలి. పోసి మనకు సరిపడంత వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక సగం సొరకాయ మునక్కాయ సగం ఉడికిన తర్వాతనైతే ఎండు చేపలు దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 15-20 మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవైతే అసలు ఏం కావండి, అలానే ఉంటాయి సేమ్ మటన్ పీసుల్లాగా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. లాస్ట్కి అయితే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండి ఉప్పు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోతోనైతే నేను ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.